అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. రాజకీయ నాయకులు మరియు సమాజ సేవకులతో విశ్లేషణ కార్యక్రమం, వారి కుటుంబ నేపథ్యం, రాజకీయ రంగ ప్రవేశం మరియు రాజకీయాల్లో రాణించడం లాంటి అంశాలతో కూడిన ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఎన్కౌంటర్తో మేము ప్రారంభించాం. ఎన్కౌంటర్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజలు, నాయకులు, సమాజ సేవకుల నుండి అనేక మంది కాల్ చేసి మేము కూడా ఇంటర్వ్యూలు ఇస్తాం రండి అంటూ పిలుస్తున్నారు. దీనికి మేమెంతో సంతోషిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్ కార్యక్రమానికి సంబంధించి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలని కోరుతున్నాం. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ప్రతిరోజు ప్రతి రాజకీయ నాయకుల పార్టీ మాట్లాడుతూ వివిధ పార్టీలకు చెందిన నాయకులతో వారి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తెలుసుకుంటూ ప్రతి ఒక్కటి మనతో పంచుకునేలా చేస్తున్న ఎన్కౌంటరే మా ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు కేవలం చంద్రబాబు నాయుడు వల్ల ఆగింది అని చెప్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఆగడం వల్ల, ఆపరేట్ చేయడం వల్ల చంద్రబాబుకి లాభం ఏంటి? రాజకీయ ప్రయోజనాలు. ఎలా అవుతుంది? నిధులు లేవు కాబట్టి పథకాలు ఇవ్వలేదు, ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుంటారు. ఓకే, ఇక్కడ పథకాలు కట్టుబడతారు, ఇక్కడ నిధులు లేక ఇవ్వడం లేదంటారు. యాక్చువల్గా ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్న పథకాలన్నీ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాలు కొనసాగుతున్న పథకాలు. రాజకీయ దురుద్దేశం. జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిలో విలన్ కావాలి అంటే డబ్బులు లేవు, రాష్ట్రం అప్పుల పాలు చేశాడు. చరమాంకంలో ఎలక్షన్స్ టైం వచ్చేటప్పటికీ ఆయన పేర్కొన్న పథకాలే, ఆయన చెప్పిన పథకాలకే ఇవ్వడానికి నిధులు లేని పరిస్థితుల్లో కూర్చోబెట్టారు అని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి తప్ప, వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ప్రజల్ని మూర్ఖుల్ని చేయడం, ప్రజల్ని వంచడం. అంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రేమగా చూస్తారు అంటారు. వాల్యూ ఇవ్వడం వేరు, సిద్ధాంతపరంగా పోరాడడం వేరు. దయచేసి దీన్ని గమనించండి. ఇక నాకు సంబంధించిన నా మిత్రులు ఉన్నారు. నా మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, సిపిఎంలో అంతా ఉన్నారు నా మిత్రులు. నేను కనబడితే రాన్న కూర్చొని అంటాం, టీ తాగుతాం, ఎక్కడైనా భోజనానికి పోతాం, ఇదంతా చేస్తాం. అదొక ఎత్తు. రాజకీయాలు వేరు, అదొక ఎత్తు. మనుషులకు విలువడం అది అదొక ఎత్తు. అదే సిద్ధాంతపరంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిడితేనో లేదా నేను తెలుగుదేశం వాళ్ళని తిడితే వాళ్ళు స్పందిస్తారు. నోర్మై నీకు తెలియదు కానీ ఈ డిస్కషన్ జరుగుతుంది, పొగుడుకుంటారు. ఇక్కడ అంతే జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రికి ఎంత విలువేయాలో తెలుసు. ఆయన ఏదో మంచి చేసుకొని రాష్ట్రాన్ని నిధులు తీసుకొని రావాలా, సంక్షేమం, అభివృద్ధి ఏదో ఒకటి చేయాలా అనేది ఆయన నైజం. నరేంద్ర మోడీ గారికి నా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ బలపడాలి, నా జనసేన భయపడాలి, తద్వారా బీజేపీ బలపడాలి, దాని ద్వారా కొన్ని ఓట్లు సీట్లు రాబట్టుకోవాలనేది ఆయన ఆలోచన. సో క్వైట్ న్యాచురల్. రాజకీయవాది ఎన్నికల సమయం ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ఎలాంటి అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు కూడా రాజకీయం గురించి ఆలోచన చేస్తాడు ఎన్నికల సమయంలో. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. దీనికి నరేంద్ర మోదీ ఏమి ఇదేం కాదు, అతను చేసేది కూడా రాజకీయమే, అతను చేసేది కూడా రాజకీయం. ఓకే, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, జనసేన వాళ్ళ కూటమి ఏమొచ్చినా ఏమైనా సరే మీ అబ్బాయి, మీ ఇంటి వాడు, మీ బిడ్డ అంటున్నారు. రీసెంట్గా మనకు 3 రోజుల క్రితము పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జరిగాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఓటర్స్ ఉన్నారు. 43,300,000 ఓకే, 40 లక్షల పైసలకు మనకు అప్పుడు వచ్చింది 43,35,40 సంథింగ్ ఏదో ఫిగర్ ఉంది అనుకుందాం. పోస్టల్ బ్యాలెట్ గతంలో అంటే ఏ ఎన్నికల సమయంలో జరిగినంతగా ఈసారి జరిగింది. ఈ తీర్పు ఎటు ఉండవచ్చు? 4వ తేదీ తెలుస్తుంది మనకు, ముందు ఎట్లా తెలుసు? పోస్టల్ బ్యాలెట్ కదా, అంటే అధికారులు ఎటువైపు తీర్పు ఇచ్చిండొచ్చు? ఇప్పుడు అధికారులు అంటే ఎవరు? విద్యావంతులు, బాగా చదువుకున్నవారు, సమాజంలో మంచి చెడు తెలిసిన వారు. కొన్ని వర్గాలు ఉండొచ్చు, వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు కొన్ని సందర్భాల్లో రాకపోయి ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు అంటే రకరకాల డిపార్ట్మెంట్ ఉంటాయి. వీళ్ళలో ఏదో ఒక
ఒక రకమైన రంగానికి ఒక రకమైన ఉద్యోగ వీళ్ళకి కొంచెం అన్యాయం జరిగి ఉండొచ్చు. అది పరిపాలనలో భాగంగానే మనం కోరిన గొంతెం కోరికలను తీర్చలేము, ఇచ్చిన హామీలను ఒక్కొక్కసారి నెరవేర్చలేకపోవచ్చు. దాన్ని మనం ఎన్నికల సమయంలో దాన్ని మనం తీసుకోవడానికి లేదు. 43 లక్షల పోస్టల్ ఓట్ జరిగిందని మాకే వచ్చాయని మేము అనుకోనికి లేదు, వాళ్ళకే వచ్చాయని వాళ్ళు అనుకోనికి కూడా లేదు. రహస్య ఓటింగ్ 4వ తేదీ తెలుస్తుంది. ఏమో విద్యావంతులు చైతన్యవంతులు అయి ఉండొచ్చు, ఈ కూటమికి వ్యతిరేకంగా మేము వేయాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకో ఉండొచ్చు, వాళ్ళ సంక్షేమం కోరుకో ఉండొచ్చు, తప్పేముంది? అంటే దీంట్లో కూడా విద్యార్థులతో పాటు విద్యావంతులతో పాటు మనకు విద్యార్థులు తీర్చిదిద్దే ఒక విద్యావంతులైన ఉన్నారు కదా టీచర్స్ కూడా చాలామంది వాళ్ళు పిఆర్సీ కోరారు, పిఆర్సీ ఇవ్వలేదని కూడా అలిగేషన్. టీచర్ అనే వ్యక్తి ఏమాత్రం వాళ్ళు కొంచెం రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమానురాగాలు కానీ బాధ్యత కానీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకూడదు. ఎందుకంటే భావి భారత భవిష్యత్తుని నిర్దేశించే విద్యార్థులకి తీర్చిదిద్దేవాళ్ళు, పాఠం చెప్పేవాళ్ళు. అలాంటి విద్యార్థులు చదువుకునే పాఠశాలలు మనకు దేవాలయంతో సమానం. అలాంటి దేవాలయాలు నాడు 19కి ముందు ఎలా ఉండి 19 తర్వాత ఎలా ఉన్నాయి? నాడు నేడు కింద మీకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి. కేవలం పీఆర్సీ పర్సెంటేజ్ కొంచెం తగ్గిండొచ్చు, దాన్ని అందరూ మనసులో పెట్టుకుంటారు. మేము అనుకోం, ఎందుకంటే గురువులు దైవంతో సమానం. మేము అనుకోమట్ల వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. ఎవరు అరాకొరా ఉంటారు. పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండేవాళ్ళు, జనసేన అంటే అభిమానం ఉండేవాళ్ళు ఉండొచ్చు. క్వైట్ న్యాచురల్, దీన్ని కాదన్నాం. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ టీచర్స్ యూనియన్లు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి లోకల్ వాళ్ళ అభిమానులు కూడా ఉన్నారు, వైఎస్ఆర్సీ అభిమానులు కూడా. సో కేవలం టీచర్స్ అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడం నేను నమ్మను, నేను ఒప్పుకోను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు చదువుతున్నారు, ఎలా ఉండేవి పెంకుల గుడుసులు, మీద పడిపోతుండే, వర్షం వచ్చి కారేది కాదు, పెంకుల మీద పడిపోతుంది. అట్లా సందర్భాలు పెచ్చులూడు వేరు, పెంకుల మీద పడుతుండే. ఇట్లా సందర్భాలు చూసాం. మధ్యాహ్న భోజనం ఇంటి నుంచి క్యారీ తీసుకెళ్ళాలి, కొందరు తినేవాళ్ళు. పప్పు దాని పప్పు అని కూడా, సాంబారు, మజ్జిగ, అన్నం. వారంలో 2 సార్లు, ఒకసారి అరటిపండు, ఒకసారి కోడిగుడ్డు, ఇది ఇచ్చేవాళ్ళు. దాంట్లో కొంచెం బలమైన ఎవడైనా ఊర్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహించేవాడు వాడు ఎవరు మాట్లాడేటప్పుడు వాడు అరటిపండు ఇచ్చేవాడు, కోడిగుడ్డు ఇచ్చేవాడు కాదు. నేను పెట్టిన తినిపోలేను. ఇప్పుడు మెనూ ఎలా ఉంది? విద్యార్థులకి ప్రభుత్వం అనుకూలంగా ఉందా లేదా? నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాల భవనాలు అభివృద్ధి కావడం అయితే ఏమి, నవీకరించడం అయితే ఏమి, కొత్త భవనాలు కట్టడం అయితే ఏమి. నేను యాక్చువల్గా నాకు చెర్లపల్లి మారుతారెడ్డి నాకు మామవుతాడు. ఓకే, ఏమే ఈ నాడు నేడు పథకం గురించి నేను అర్ధగంట డిస్కస్ చేశాను. నేను ఎంత తెలుగుదేశం అయినా కూడా ప్రభుత్వ విధానాలు అప్పుడు నేను తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను ఎంత నేను వ్యతిరేకించాలన్నా కూడా ఈ నాడు నేడు నాకు వ్యతిరేకించలేకపోతున్నాను. అది నేను డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఇప్పుడు సొసైటీకి. నాడు నేడు చాలా మంచి పథకం ఇది, హ్యాపీగా చదువుకుంటారు పిల్లలు, ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. అట్లాంటి వాతావరణంలో పిల్లలకు పాఠాలు చెప్పినటువంటి గురువులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నట్టు నేను నమ్మను. అరాకొరా ఉండొచ్చు, తప్పేం లేదు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ మాకు అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అది ఎంతవరకు అనుకూలం అనేది జూన్ 4వ తేదీ మనం అందరూ చూస్తాం. ఓకే, అయితే పోస్టల్ బ్యాలెట్లో మనకు టీచర్లు అయిపోయారు, ఇక మిగిలిందని మనకు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా రోడ్డు ఎక్కారు, ధర్నా ఎక్కారు. లాస్ట్ చివరికి ఎస్మా కూడా ప్రయోగించారు కదా. అంగన్వాడీ వర్కర్ల మీద మీకు గుర్తుందో లేదో, అంగన్వాడీ వర్కర్ల మీద నానక్రామ్ కూడా అనుకుంటా సంథింగ్ ఏదో ఏరియాలో గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది రైతుల మీద అనుకుంటా, అంగన్వాడీ మీద రైతుల మీద కాల్పులు అప్పుడు కూడా గుర్రాలతో చేశారు. గుర్రాలతో అంగన్వాడీ మహిళల మీద, మహిళా సోదరీమణులతో గుర్రాలతో తొక్కించారు చంద్రబాబు నాయుడు. సో అంగన్వాడీ వర్కర్ల గురించి మాట్లాడే నైతిక బాధ్యత కానీ హక్కు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటాను నేను. ఇన్ని పథకాలు జరుగుతున్నాయి, ఏదో ఒక కొంచెం వాళ్ళ డిమాండ్స్ ఇవ్వడంలో కొంచెం లేట్ అయిండొచ్చు, ఇస్తామన్నారు కూడా. అంటే వాళ్ళు అన్ని రోజులు వాళ్ళ వెనక కూడా వాళ్ళ ధర్నా వెనక కూడా రాజకీయ పార్టీలే ఉన్నాయి. అంగన్వాడీ మహిళామణుల ధర్నాల వెనక కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి, రెచ్చగొట్టాయి. ఓకే, మేము కూడా దాంట్లో భాగస్తులు. ఎప్పుడు మేము కూడా చేసాం, మద్దతు పలికాం. ఎందుకు? మా అధిష్టానం ఆదేశానుసారం. ఓకే, అయితే తెలుగుదేశం పార్టీ బ్యాక్ సపోర్ట్ ఉండి వాళ్ళు పుష్ అప్ చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు బ్యాకప్ తీసుకున్నారు కాబట్టి చేశారని చెప్తారు. అంటే అలాంటి అంగన్వాడీ మహిళలు వాళ్ళ ఫ్యామిలీని వదిలి, పిల్లల్ని వదిలి వాళ్ళు రోడ్డున పడరు అన్ని రోజులు ధర్నా చేస్తారు. వాళ్ళ మీద ఎస్మా ప్రవేశం కరెక్టేనా?
చూడండి బ్రదర్, ఒక పథకంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా కూడా ఆ పథకం మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు ఎస్మా ప్రయోగించే అధికారం ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, ఇంకొకరా కాదు. కానీ మీకు గుర్తుండొచ్చు, పక్క రాష్ట్రం తమిళనాడులో 36 లక్షల మంది ఉద్యోగస్తులు తీసిపడేసి ఎస్మా లేదు, డైరెక్ట్ తీసిపడే తొలగించు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఒక పథకం ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఎట్లాంటి ముఖ్యమైన పథకం, అది లేకపోతే మనుషులు మనగడ ప్రశ్నార్థం అవుతుంది. ఆ పథకంలో పనిచేస్తున్నా మేము బంద్ చేస్తాం, మా గొంతెం కోరికలు తీర్చండి అన్నప్పుడు వాళ్ళ కోరికలు న్యాయబద్ధమైనవి కావచ్చు, తీర్చాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా తీరుస్తాయి ఏదైనా కూడా. ఆ ఎడ్జ్ లేనప్పుడు, కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు చదువుతో ఆలోచన చేసుకోవాలా. కాదు కూడదన్నప్పుడు ఎస్మా చేయనే చేస్తాడు. ప్రజలు ముఖ్యం, అక్కడ ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఎమర్జెన్సీ సర్వీస్ అది, ప్రజల ప్రాణం ముఖ్యం. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అంగన్వాడీ మీరే చెప్పారు, చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింత వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి ఎస్మా ప్రయోజనం కూడా తప్పు లేదు, తన దారికి తెచ్చుకోవాలి, ప్రభుత్వం దారికి తెచ్చుకోవాలి, వాళ్ళతో పని చేయించుకోవాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. సో దాన్ని మనం కొట్టి పారేయలేము. ఓకే, అది ఒక ఎమర్జెన్సీ సర్వీస్. వీళ్ళు ప్రభుత్వం మాట వినలేదు కాబట్టి ఎస్మా ప్రయోగించింది. ఓకే, అయితే అదే సంక్షేమ శాఖ మనకు మంత్రి గారు ఉషశ్రీ గారు వచ్చు, పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చారు, ఆమె జనవరి 6న వచ్చారు. అదే రోజు ఇదే శాఖకు చెందిన అంగన్వాడీ వర్కర్సు కలెక్టరేట్ ముందర ధర్నా కూర్చున్నారు. మంత్రి గారు కాన్వాయ్ వస్తూ మంత్రి గారు స్వాగతం పలుకుతున్నారు. ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఒక సోషల్ మీడియాలో సాయంత్రానికి అయింది ఏంటంటే, ఒక వార్త చాలా వైరల్ అయింది. ఆ అంగన్వాడీకి సంబంధించిన మహిళలు ధర్నా చేస్తున్న ఆ సంక్షేమ శాఖ మంత్రికి కూడా ఆ శాఖ కిందకు ఈమెకు వస్తుందని రాదు అని చెప్పేసి ఆమె కూడా తెలియదు అన్నారు. 1 సెకండ్ ప్లీజ్. అంగన్వాడీ వర్కర్సు మంత్రి గారు ఉషశ్రీ చరణ్ గారు, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ అర్థమవుతుంది పాయింట్. ఈ శాఖ కూడా ఆమె కిందకే వస్తుంది. ఓకే, సో మంత్రి గారికి కూడా ఈ శాఖ గురించి తెలియదు, ఆమె కింద ఉన్న ఈ శాఖ అని చెప్పేసి అందుకే ఆమె అడ్డుకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు కేసీఆర్ ఉన్నారు. చాలా తోపులాట కూడా జరిగింది మంత్రి గారు వచ్చే టైంకి. ఓకే, జై జగన్ అనే నినాదాలు చేసుకుంటూ వాళ్ళు వచ్చేసి డౌన్ అంటూ వాళ్ళు నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఓకే, వాళ్ళు నిరసన తెలుపుతున్నారు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్నారు కాబట్టి మంత్రి గారి పర్యటన హింసాత్మకం కాకుండా అడ్డుకోవచ్చు. ఎస్, జరగని సంఘటన జరిగితే ప్రభుత్వమే కారణం అంటారు. అలాంటి సమయాల్లో ఈ అంగన్వాడీ శాఖ నా పరిధిలో లేదు అని చెప్పి ఉషమ్మ ఎక్కడ చెప్పిన దాఖలా లేదే, చెప్పారా? నేను చెప్తాను, సోషల్ మీడియాలో వైరల్ అయింది అంటున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రేణులు సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పాయింట్స్ మనం పరిగణలోకి తీసుకోకూడదు. యు ఆర్ ఎనీ ఆడియో ఎవిడెన్స్ ఆర్ వీడియో ఎవిడెన్స్? నథింగ్ ఇస్ దేర్. షో మీ ప్లీజ్. నథింగ్ ఇస్ దేర్. దో నథింగ్, పాయింట్ ఆల్సో నథింగ్. ఓకే, సో దట్ ఈస్ లీవ్ ఇట్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు అనంతపురం జిల్లా అంటేనే మనకు చాలా వర్షపాతం తక్కువ పడుతూ ఉంటుంది. జైసల్మేర్ తర్వాత రెండో మనకు అత్యల్ప వర్షపాతం నమోదు ప్రాంతము. ఇప్పుడు మనకు 2 జిల్లాలు అయిపోయినాయి. ఉమ్మడి జిల్లా అనంతపురం అనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు హంద్రీనివా కాలువ వచ్చింది. హంద్రీనివా కాలువ ద్వారా మనకు అనంతపురం జిల్లాలోని సత్యసాయి జిల్లాలో ముఖ్యంగా చాలా చోట్లకి వెళ్ళారు. ఓకే, అయితే అనంతపురంకి హంద్రీనివా రావడం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారే కారణం అంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర్ గారే దానికి నాంది పలికింది అంటారు. దీని మీద మీ కామెంట్? రెండూ కాదు. ఓకే, రెండూ కాదు. హంద్రీ నివాస్ సుజల స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్ అనేటువంటి బృహత్తరమైన ఆలోచన పురుడు పోసుకుంది, గర్భం దాల్చింది అనేటువంటి పదం మనం వాడచ్చు సర్ ఆర్థర్ కాటన్ గారి కాలంలో. ఓకే, దాని తర్వాత 1980 తర్వాత మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 1990 ఎన్టీఆర్ కూడా వచ్చిన తర్వాత దాని డిజైన్ ఫైనలైజ్ చేశారు. ఓన్లీ డిజైన్ విల్ బి ఫైనలైజ్, దట్స్ ఇట్. డిజైన్ ఫైనలైజేషన్ అంతే. రూట్ మ్యాప్ మాత్రం డిజైన్ ఫైనలైజ్ అయింది. దాని తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ఫండ్స్ రిలీజ్ చేశారు. 2005లో పనులు మొదలయ్యాయి. ఆ తర్వాత మొదటి దశ కంటిన్యూ అయింది, రెండో దశ జరుగుతుంది. ఆ తర్వాత మారిన ప్రభుత్వాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు దాన్ని వచ్చిన నెల రోజులకి చనిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత వచ్చిన రోసయ్య గారు, ఆ తర్వాత వీళ్ళంతా పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టారు. ఎంతవరకు ఆయన పరిణామంతవరకు దృష్టి పెట్టారు. ఏమి కంప్లీట్ చేశారని చెప్పలే. బాగా గుర్తుపెట్టుకోండి, హెచ్ఎన్ఎస్ఎస్ కంప్లీట్ కాలేదు, ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. కాలువలు వెడల్పు లేకున్నంత ఒకే ఒక కారణంతో మన అనంతపురం జిల్లా, మన సత్యసాయి జిల్లాలో మడకసిర వరకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. ఇంకా ఓకే, అవి జరుగుతున్నాయి. ఏది మన జగన్మోహన్ రెడ్డి కాలంలో జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మన గొల్లపల్లి రిజర్వాయర్కి పైనుంచి వచ్చే కాలువ చూడండి, ఒకసారి మీరు చూడండి.
వెడల్పు జరుగుతుంది గతంలో ఉన్నప్పుడు చాలా చోట్ల నిలిచిపోయి చాలా చోట్ల కాలువలు తెగిపోయాయి జరుగుతున్నాయి. రకరకాల సంక్షేమ పథకాలతో పాటు రైతుల కోసం ఈ విశిష్టమైన పథకాన్ని కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో హంద్రీనీవా పథకం అనేది ఒక చంద్రబాబు నాయుడే చేశాడనే ఒక ఆలోచనతో ఉన్నాం. కాదు, హంద్రీనీవా కాలువ మొదలైంది, దాని ఆలోచన మొదలైంది సర్ ఆర్థర్ కాటన్. దాని తర్వాత రామారావు గారి కాలంలో ఫైనలైజ్ అయింది, డిజైన్ ఫైనలైజ్ అయింది. మొట్టమొదటగా నిధులు పెట్టుబడి పెట్టింది హంద్రీనీవా కాలువ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతు బంధు, రైతు బాంధవుడు, ఉచిత కరెంట్ ఇచ్చిన మహానుభావుడు, అపర భగీరథుడు. ఆయన కాలంలో నిధులు పెట్టడం మొదలై తర్వాత కంటిన్యూ అయింది. మధ్యలో రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సాగునీరు అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దానికి కొంచెం సపోర్ట్ చేశారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు దానికి పెద్దగా ఏం చేసిందేం లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒకే ఒక్క మంచి పని ఏమిటంటే అది కమిషన్ల కోసం చేశాడా, అభివృద్ధి కోసం చేశాడా అంటే పట్టిసీమ ప్రాజెక్ట్. పోలవరం లేట్ అవుతుంది కాబట్టి పట్టిసీమ అయితే అది దాన్ని మనం చెప్పుకుందాం, మంచి జరిగినట్టు చెప్పుకుందాం, నేను కాదన్న దాన్ని కూడా. అంతే తప్ప హంద్రీనీవా ఇంకా పూర్తి కాలేదు. పూర్తి చేస్తున్నది కూడా జగన్మోహన్ రెడ్డి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని కంప్లీట్ చేస్తాడు. తండ్రికి తగ్గ తనయుడే నిరూపించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే నాడు నేడు కింద చెప్పారు కాబట్టి బాగానే ఉంది. నాడు నేడు కింద ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అంటే చాలామంది ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించారు కూడా. చిన్నపిల్లలు ఉంటారు, చాలామంది ఉంటారు, తెలుగు పుట్టినప్పటి నుంచి తెలుగు చదువుకుంటుంటారు, తెలుగులోనే అభ్యాసం చేసిన వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తే ఏం అర్థం అవుతుందని కూడా వ్యతిరేకించారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి సమాజంలో? 10 ఉద్యోగాలు అంటే 1000 మంది పోటీలో ఉంటారు. ఆ ఉద్యోగానికి కనీస అర్హత ఏమి? 10th ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, 10వ తరగతి నుంచి ఉంటుంది. కనీస అర్హత దాని తగ్గడికి భాష దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఏ భాష ఈ మధ్య ఇంగ్లీష్కి ఇస్తున్నారు. లాంగ్వేజ్ నోన్ అంటారు. తెలుగు భాష ముఖ్యమన్న నువ్వు మీ పుత్రుడు లోకేష్ గారిని అమెరికా పంపించేందుకు చదివించావు. ఈడే కుప్పంలో చదివించవచ్చుగా, గవర్నమెంట్ స్కూల్లోనూ, జెడ్పీఎస్ స్కూల్లోనూ, గవర్నమెంట్ కాలేజీలోనూ చదివించవచ్చుగా. ఉన్నత విద్య, నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవానికి కూడా విద్య కనీస అవసరం సోదరా, విద్య, వైద్యం, ఆరోగ్యం, కనీసం విద్య ఉండాలి. ప్రపంచాన్ని చుట్టేసుకొని రాగలడు. ఆ విద్య ప్రతి పేదవాడు, ప్రతి సామాన్యుడి చెంతకు రావాలన్న ఉద్దేశంతో ఆ ఇంగ్లీష్ అనేదాన్ని కంపల్సరీ చేయడం జరిగింది. అలా చేయడంతో మీరు చూసారా లేదు, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫలితం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ కావడం ద్వారా వాళ్ళకి మంచి పోషకాహారం ఇవ్వడం ద్వారా 10th క్లాస్లో కార్పొరేట్ స్కూల్స్తో పోటీ పడినాయి గవర్నమెంట్ స్కూల్. అవును, దీన్ని గమనించారు లేదు మీరు? అదే భవిష్యత్తులో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ కంపల్సరీ అనే ఈ పథకం, ఇది కూడా చాలామంది దాన్ని స్వాగతిస్తారు. కేవలం రాజకీయ దురుద్దేశాలు. నీకు ఆప్షన్ సబ్జెక్ట్ ఉంది, తెలుగు ఆప్షన్ ఉంది, చదువుకోవచ్చు నువ్వు. తెలుగు ఆప్షన్ లేకుండా టోటల్ ఇంగ్లీష్ మీడియం అంటే నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. ఆప్షన్ ఉంది, సరే. తెలుగు మీద అభిమానం ఉంది మీకు, ఎందుకు మీరు మీ పుత్రులందరినీ ఇంగ్లీష్లో చదివిస్తున్నారు? ఇప్పుడు సోకాల్డ్ ఉన్నారు మా మిత్రులు, తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు మిత్రులు నాకు. వాళ్ళందరూ కూడా శ్రీ చైతన్య అంటారు, ఇంగ్లీష్ మీడియం అంటారు. ఊరిలో ఉండే మున్సిపల్ స్కూల్కి కానీ పెద్ద కార్పొరేట్ స్కూల్ పేర్లే చెప్తారు. పంపేరే, ఎందుకని? మీకు అంత అభిమానం ఉంది, పంపించండి. ఓకే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఉషశ్రీ చరణ్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కడ వెళ్ళినా కన్నా పల్లెల్లో వెళ్ళినా కూడా ప్రజలకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జగన్ నాడు నేడు కింద తీసుకుంటే ఈ సిలబస్ ఉంది, ఈ సిలబస్ చేస్తున్నారు. జూన్ నుండి ఐబీ సిలబస్ ప్రవేశపెట్టబోతున్నారు అనేసి ఉషశ్రీ చరణ్ గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిలబస్ ఉండబోతోంది, ఇంకా నాణ్యమైన చదువు విధించాలి. ఆ ఐబీ సిలబస్ గురించి కొద్దిగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రవేశపెట్టాడు అంటే అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేది ఉంటుంది, మన భవిష్యత్తు దిశ మార్చేది ఉంటుంది. కాబట్టి దాన్ని స్వాగతిద్దాం. అంటే విద్యార్థులు మాత్రమే పెట్టారు. విద్యార్థులు బాగుపడితే సోదరా, విద్యార్థి బాగుపడితే సమాజం బాగుపడ్డట్టే. విద్యార్థి కోసమే అది. విద్యార్థి బాగుపడి విద్య అనేది గ్రామ నలుమూలలో చొచ్చుకుపోయిందంటే గ్రామం బాగుపడ్డట్టే, సమాజం బాగుపడ్డట్టే, అసాంఘిక కార్యకలాపాలు తగ్గిపోయినట్టే. విద్య ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద సొసైటీ. ఓకే, వేర్ ఇట్ బి, ఇట్ ఈస్ అమెరికా ఆర్ లండన్.
దట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ Question. ప్లేస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్. ఓకే, ఇప్పుడు పెనుగొండ నియోజకవర్గంలో ముఖ్యంగా మనకు లోకల్ నాన్ లోకల్ వారు చూస్తూనే ఉన్నాం. దాని తర్వాత మనకు రీసెంట్గా కూడా అది ఎలా జరుగుతుందంటే వారు ఇద్దరు ఆడవాళ్ళ మధ్య, ఇద్దరు అభ్యర్థినుల మధ్య, రెండు పార్టీల మధ్య వారు ఎలా ఉపయోగుతుందంటే పీక్ లెవెల్ అయిపోయింది. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కాకుండా చివరికి ఇండివిజువలిటీ కూడా వెళ్ళిపోయింది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సవితమ్మ ఒకటే మాట చెప్తుంది, ఉషశ్రీ గారు గెలిస్తే కళ్యాణదుర్గం పోయి ఒకసారి విచారించుకోండి అక్కడ ఉండే పరిస్థితి ఏంటి అని. ఒక నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే ఆమెను కలవాలంటే ఇంటి బయటే మొబైల్స్ తీసి బాక్స్లో పెట్టి లోపలికి వెళ్ళాలి. గేట్ మ్యాన్ బయటే పోలీసులు ఉంటారు, వాళ్ళు గేట్ మ్యాన్ అడిగి మనం గంటల కొద్దీ కాపలా కాయాలి. రేపొద్దున ఆమె గెలిచినప్పుడు బెంగళూరులో ఉంచి పరిపాలిస్తుంది తప్ప ఇక్కడ ఉండదు, నేను లోకల్ సవితం ఇక్కడే ఉంటాను అంటుంది. ప్రధాన ఆరోపణ బాక్సుల్లో మొబైల్ వేయడం. ఉషశ్రీ గారి దగ్గర జరుగుతోంది పరంపర అంటున్నాను. నీ మీద కామెంట్. ఓకే, ఇప్పుడు ఉషశ్రీ గారు మంత్రి గారు ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ఫోన్ కానీ పెన్ను కానీ ఏదైనా ఉంటే, వీళ్ళ వస్తువులు ఏదైనా ఉంటే బయట బాక్స్లో వేసిపోవాలి అంటానా లీనా? అంట. వెళ్ళి వేసి పోవాలీనా వేసి పోవాలంటానా? పోవాలని కూడా ఉంది, పోవాలంట కూడా ఉంది. పోవాలంట అంట. మనం చూసామా? క్వశ్చన్ మార్క్. మనం చూసామా? నేను చెప్తాను క్వశ్చన్ మార్క్. కేవలం అభియోగం, పుకార్ అంటే దీన్ని అంటారు క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం. ఒక బలమైన వ్యక్తిని నేను ఎదుర్కొనే కానప్పుడు బలహీనత మీద లేనిపోను నేను బలహీనత సృష్టిస్తా. లేనిపోను వాళ్ళ బలహీనతలు, నేను బలహీనత జోలికి బలహీనతలు లేవు, నేను బలహీనత సృష్టిస్తా. మైండ్ గేమ్. మీరు ఫస్ట్, నేను సవితమ్మ గారికి ఒకటే యుద్ధం చేస్తున్నా, నేను మొన్న కూడా మాట్లాడాను, వ్యక్తిగత ఆరోపణల జోలికి పోవద్దండి. మేము మీ వ్యక్తిగత ఆరోపణలకు పోయిందంటే చాలా దూరం పోల్సి వస్తుంది. ఇక్కడ డబ్బాలు బాక్సులు లేవు, జేసీబీలు ప్రజ్ఞాలు వస్తాయి. ఓకే, ఎందుకంటే వ్యక్తిగత దోషాలను వద్దు అంటే వద్దు. వ్యక్తిగతంగా నేను దిగాలి అంటే నేను దిగినంత లోతుగా ఎవరు దిగురు ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే, ఆమె నీ సాటి మహిళ ఉషశ్రీ. అభ్యర్థినాగే చూడండి, మినిస్టర్ గౌరవించు. ఎన్నికల్లో పోటీపడు, న్యాయబద్ధంగా పోటీపడు, గెలిస్తే ప్రేమగొండ ప్రజలకు నువ్వేం చేస్తావో చెప్పు. ఏమో ఒక రోజు 2 రోజులు ఆమె మినిస్టర్గా ఉంటారు, ఆమె ఎప్పుడు బిజీగా ఉంటారు, పని చేయతో డిస్టర్బ్ అవుతుంది. ఎవరన్నా ఇద్దరు ఫోన్ బయట పెట్టాలని అని ఉండొచ్చు. అంటే ఏమి, లోపల ఫోన్లు పోయినప్పుడు ఆమె పని చేస్తున్నప్పుడు ఫోన్ రింగ్ అవ్వడం వల్ల ఆమె డిస్టర్బ్ అయ్యి కొంచెం ఫోన్లు బయట పెట్టడం పని ఉండొచ్చు. అది ఎవరో ఉండొచ్చు. దానికోసం ఒక డబ్బా క్రియేట్ చేసి ఆ డబ్బాలే కానీ వేసుకోవాలంట, ఆవిడకంత టోకన్లు ఇస్తారంట. ఏం టీటీడీ దశానికి పోతున్నామా? అదే మినిస్టర్ దగ్గరికి పోతున్నాం, ధర్మస్థలం పోతున్నాం, ఆ డబ్బా మన పేరు రాసి అడేసి మళ్ళీ తీసుకోవడానికి కాదు. ఆమె ఒక నాయకురాలు, మన సమస్యలు చెప్పుకోవడానికి పోతున్నాం, మాకు సహాయం చేయమని అడిగేదానికి పోతున్నాం. ఓకే, అబాండాలు వేయడంతో ఎంతైనా వేయచ్చు. అబాండాలు సోదరు నేను వేస్తా. నా అబాండాలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందే అడగండి ఎవరికైనా. ఈరోజు ఒకడు రాశాడు, వాడు కడుపు అన్నం తింటాడా అశుద్ధం తింటాడో తెలియదు, పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో వాడు టచ్ చేశాడు, వైరల్ అవుతుంది. దానికి పోటీగా నా స్థాయి తగదగా నేను పెట్టాలనుకోలే. నేను పెట్టిందంటే మాత్రం ఈ 2 రోజులు బయటకు కూడా రారు వాళ్ళు. ఎవరైతే అభ్యర్థులు ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే నేను పెట్టిన ఎవరైతే అభ్యర్థున్నారో, ఎవరైతే వాళ్ళు అనుచరులు ఉన్నారో బయటకు కూడా రారు నేను పెట్టానంటే. అంత హీనంగా ఉన్నాయి మీది. నేను మరీ చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు వ్యక్తిగతంగా విమర్శించట్లేదే. ఈ 20 రోజుల ప్రచారంలో ఎవరైనా సవితమ్మ గారిని వ్యక్తిగతంగా అశ్లీలంగా దూషించారా, విమర్శించారా? ఎస్, ఉషమ్మ గారు అంటున్నారు కేసులు దాచిపెట్టాం, నీ కేసులు ఉన్నా అవన్నీ చేసుకున్నా అంటున్నారు తప్ప ఆరోపణ మీరు కూడా ఆరోపణ చేస్తే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మీరు చెప్పిన సెల్ఫ్ డిక్లరేషనే అప్పుడు అఫిడవిట్లో రాసిండేదే అది చెప్తున్నారు. మరి మీరేది ఇంకా దీనికి కూడా తప్పు. అంటే ఆమె ప్రమేయం ఉంటుందో అని అది కూడా మనం సాక్ష్యం లేదు కదా. ఉషశ్రీ గారి పైన అలా చేయండి సవితమ్మ గారు చెప్పినట్టు మనకు ఆధారం లేదు కదా. దట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. మీ పెట్టే ఆటపాక్స్ ఎలాగే అంటాలో ఇది కూడా అంతే ఉండొచ్చు కదా. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. రికార్డ్ అంటే ఆమె చెప్పిండేది కదా, సవితమ్మ గారు చెప్పినట్టు. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీ కాంపౌండ్ కుక్క పిల్లలు నువ్వు గట్టేసుకోవాలి. నేను గట్టే వచ్చే మరుగుతుంది నన్ను. ఎవడో కంట్రోల్ చేయాలంటారు. ఎవడో కొత్త వచ్చా మరుగుతుంది. నీ కాంపౌండ్లో కుక్క పిల్ల ఉంది, దానికి బిస్కెట్ వేస్తావా, ఇది వేస్తావు, కట్టేదాన్ని మరుక్కుండా. ఇది గజ్జి కుక్క విడిచిపెట్టేస్తే ఎవరు బాధ్యులు దానికి?
నీ కుక్కపై వేరే కలిస్తే బాధ్యతలు ఎవరు? కుక్క నువ్వా? సో వాళ్ళని అవసరంగా మాట్లాడకుండా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, అయితే ప్రచారం గౌరవంగా ప్రచారం చేయాలి. ఎవరికి వాళ్ళు గౌరవంగా ప్రచారం చేసుకోండి. విజయం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రజలది, పెనుగొండ ప్రజానీకాంది. వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు, వాళ్ళు ఎవరైనా గెలుపు ఓటంలు సమానంగా స్వీకరిద్దాం ఎవరైనా కూడా. దీంట్లో నేను పోయి ఈవీఎం అంతా మొత్తం పెనుగొండ కాన్స్టిట్యూన్సీ నేను కొట్టేది ఉండదు, నువ్వు కొట్టేది ఉండదు. ప్రజలు ఎవరికి ఇవ్వాలనుకో డిసైడ్ అయిపోయినారు వాళ్ళు. ఓకే, ఆ రకంగా ముందుకు పోదాం, ప్రజాస్వామ్యబద్ధంగానే పోదాం. లేదు ఈ రకంగానే పోదామంటారా? ఓకే, దాంట్లో మేము పిహెచ్డీలు చేసాం, ఓకే పిహెచ్డీలు చేసాం, ఏదైనా ఓకే, మాకు ఓకే. సో వ్యక్తిగత దూషణలు పోకూడదు, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, వ్యక్తిగతంగా తీసుకునే రాకూడదు సబ్జెక్టు అంటారు. ఓకే, రాజకీయంగా చూడాలి, ఆరోగ్యవంతం రాజకీయం చేయాలి తప్ప రేపు పొద్దున ఎవరు గెలిచినా ఉన్నా ఒక మొక్కలు చూసుకోవాలి. ఓకే, అయితే రాజకీయాల పక్కన పెట్టేసి ఇంకా మీ మిత్రులు శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీసీ మనకు లీగల్ సెల్ అధ్యక్షుడు శివశంకర్ గారి గురించి 2 మాటలు. ఏముంది, అబ్బాయి నాకు 30 years నుంచి ఫ్రెండ్. ఓకే, చాలా కావాల్సిన వ్యక్తి. నాకేమైనా ఇబ్బంది వచ్చినా ఆ అబ్బాయి అంటాడు, ఆ అబ్బాయికి ఏమో స్టిల్ నవ్వు కూడా మేము పార్టీలు మారినామని చెప్పి మా మనసులు మారలేదు. ఇద్దరు ఇప్పుడు కూడా కొల్లకొండ దగ్గర పొద్దున్న పోయి టీ తాగుతాం. మా డే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. పార్టీలు మారినందుకు మాత్రం మనుషులను దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, జనసేనలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, టీ తాగుతాం, కలిసి భోజనం చేస్తాం. రాజకీయాలు వచ్చేపాటికి ఎవరి దారి వాళ్ళది. ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచన చేస్తే మనకు ఆరోగ్యవంతం రాజకీయాలు చూడొచ్చు అంటారా భవిష్యత్తులో? ఏమో మొదలు కావచ్చేమో. ఎందుకంటే ఇందాక చెప్పారు వ్యక్తిగత దూషణలతో కొందరు ఇలా రెచ్చగొట్టుకుంటూ ఒకరిపైన ఒకరికి ఎంతవరకు వెళ్ళిపోతుందని చాలా డీప్ వెళ్ళిపోతుంది. డీప్ రిలేషన్షిప్ దెబ్బతింటోంది ఇలాంటి. నేను అదే చెప్తున్నా, ఎవరికి వారు ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేస్తే సమాజం మారుతుంది, మార్పు వచ్చే అవకాశం ఉంది. మనం సగం వయసులో ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు, మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మనల్ని గమనించే వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళు మంచి దారిలో పోయే రోల్ మోడల్ కావాలి, చెడు దారిలో పోయే కాకూడదు. సంఘ విద్రోహ శక్తులు అయ్యేదానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. గడ్డి మనం ఈ దారిలోనే పోదాం, ఇదే మనకు సరైన దారి. ఓకే, అయితే రాజకీయ నాయకులుగా స్థిరపడిపోయారు, ఇది ఫ్యూచర్ అనుకుంటారు, సంతోషం. అయితే చివరిగా ఒకే ప్రశ్న, మీ బిడ్డలకు అంటే ప్రతి ఒక్కరు మీ అమ్మ నాన్న ఏం డ్రీమ్ ఉందో, మీరు ఏమనుకోవాలనుకుంటారో మనకైతే ఐడియా లేదు, అనుకోకుండా రాజకీయాలకు వచ్చి ఎటో పోయి ఎటో వచ్చారు. మీ పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు? మీ పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నారు? నాకు పెళ్ళైంది కూడా మా ఊరు సొంతూరులోనే, మా మేనమామ కూతురే. ఆ అమ్మాయి నాకన్నా ఎక్కువ చదువుకోయింది, డిగ్రీ చదివింది. నా భార్య యశస్విని. నాకు 2 కొడుకులు. పెద్దోడు 9th క్లాస్, ఇప్పుడు 10th పోతాడు. చిన్నోడు 6th పోతాడు. నేను వాళ్ళని కోరుకునేది ఒక సన్మార్గంలో నడిచే ఆదర్శవంతమైన యువకులుగా, ప్రజలుగా ఉండమని కోరుకుంటున్నాను. అంతే సింపుల్. దీనికన్నా పెద్దవాడు అవసరం లేదు. వాళ్ళ భవిష్యత్తు మనం బాగా కోరుకుంటే దీనికన్నా పెద్ద భవిష్యత్తు అవసరం. అంటే ప్రతి తండ్రికి ఒక కళ ఉంటుంది కదా, ఎంబీబీఎస్ చూపించాలి, రాజకీయాలు నేర్పించాలి, లేదంటే అది చూపించాలి, సినిమా యాక్టర్ చేయాలి. నేను కళలు కనొచ్చు, అది సాధించేవాడు కళలు కనాలి. సాధించాలంటే మన ప్రోత్సాహం ఉండాలి కదా. నేనేం చెప్తానంటే, ఇప్పుడు నా కొడుకులు ఉన్నారు, నాన్న మేము ఈ దారిలో పోతాం, నీ అవసరం ఇక్కడ ఉంది అంటే ఆ అవసరం ఎంతో అది నేను ఫుల్ఫిల్ చేసేవాడే. ఓకే, బ్యాక్ పుషప్. నేను ఇది చదవాలనుకున్నా, నేను బిజినెస్ పెట్టాలనుకున్నా, లేదా నేను ఇంకా ఏ దారిలో వేరే దారిలో పోతానంటే పొలిటికల్ ఏదైనా కూడా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏదైతే నన్ను అడుగుతారో దానికి నేను సహాయం చేసేవాడే తప్ప వాడిని నువ్వే అని చెప్పి నేను ప్రెజర్ పెట్టాను. ఓన్లీ వెల్ విషర్గా ఉంటారు, నువ్వు ఇదే కావాలని వాడిని ప్రెజర్ పెట్టాను. అదే ప్రెజర్ అయితే పెట్టరు, బట్ ఏంటంటే మనకు ఓన్లీ వెల్ విషర్గా. నేను ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు చూశాను, ఇంట్లో ప్రెజర్స్తో చదువు ఇన్ని మార్కులు వచ్చాయి, అన్ని మార్కులు వచ్చాయని తిట్టడం, చాలామంది ఆత్మహత్యలు కూడా చేస్తారు. వాళ్ళు ఏదో ఇది రాకూడదని నేను నా పెద్ద కొడుకు చెప్తుంటే, చాలా ఏం తొందరలాడి చదువుకోవద్దు, ఎంత వస్తే అని చదువు. మా మిసెస్ తిడుతుంటే ఇట్లానే చెప్పేది అంటే, లేదు వాళ్ళ మైండ్లో రాకూడదు, వాళ్ళే చదువుకుంటారు. వదిలే వాళ్ళు ఫ్రీ వదిలే. పక్కన పిల్లలు చెప్తాడు ఊరికే ఉంటాడా, వానికి 97, ఈయనకి 80 ఇచ్చాడు, పక్కలో 90 వచ్చినాయి, ఖచ్చితంగా 85 ట్రై చేస్తాడు. 100%. వాడు 90 వచ్చిందని నెగ్లెక్ట్గా ఉంటాడు, వాడు 85కి వస్తాడు, వీడు అంత ఈక్వల్ అవుతాడు. ఎప్పుడైతే మనం చదువురా అన్నామంటే వాడు 70 నుంచి 50కి వస్తాడు. మనం చెప్పే ఇది మనకి అర్థం కాదు, అంతే. అదే మనం కలలుగనాల్సిన పిల్లల గురించి కలలుగనాల్సిన బాధ్యత తండ్రిగా. రాజకీయాల పక్కన పెడదాం, కులాలు పక్కన పెడదాం, మతాలు పక్కన పెడదాం, భాగాలు పక్కన పెడదాం, ప్రతి ఒక్కటి పక్కన పెట్టేస్తాం.
ఒక తండ్రిగా మీరైతే మీ పిల్లలు ఎలా కోరుకోవాలి, ఇలా ఉండాలి అని చెప్తున్నారో చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నాం 10th క్లాస్లో ఫెయిల్ అయినా 2 మార్కులు తక్కువ వచ్చినా ఆత్మహత్య చేసుకోవడం. ఇంటర్లో రీసెంట్గా చూసాం అమ్మాయిలు ఒకే ఊరిలో 2-3 చనిపోయారు ఆత్మహత్య చేసుకోవడం. అమ్మాయి సరిగ్గా చదువుకోలేదని తల్లి తిట్టినందుకు అదే కూతురు తల్లిని కత్తి పొడిచింది. అదే తల్లి కోపంగా కత్తి తీసి అదే కూతురు పొడిచింది. తల్లి బతికింది, కూతురు చచ్చింది. ఇలా కాకుండా భవిష్యత్తులో చదువు అంటేనే దాని వాల్యూ ఏంటి, తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు, ఎందుకు ప్రెజర్ పెడతారు అనే ఒక సందేశం మా శిక్షకులకు, ముఖ్యంగా విద్యార్థులకు. లేదు సోదరా, మనం సందేశం ఇచ్చిన సమాజంలో ఎంత ఉన్నతంగా ఉన్న వ్యక్తి చెప్పినా, గవర్నర్ చెప్పినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి చెప్పినా కూడా తల్లిదండ్రుల మనస్తత్వాలు మారేంత వరకు పిల్లల మీద ప్రెజర్స్ ఒత్తిళ్లు ఉంటాయి. తల్లిదండ్రుల మనసు మారాలి. ఎంతవరకు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవచ్చు అంత జోక్యం చేసుకుంటే వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు. ఎప్పుడైతే మనం మన ఒత్తిళ్ళు మన ఆలోచనలు ఎప్పుడైతే వాళ్ళ ఇది చేస్తామో, వాళ్ళ మీద ప్రయోగిస్తామో అప్పుడు దారి తప్పే అవకాశం ఉంటుంది. అంతే తప్ప దీంట్లో నేను సందేశం ఇస్తేనో మీరు చెప్తేనో మారే పరిస్థితిలో మార్పు అనేది తల్లిదండ్రులు రావాలి, వాళ్ళల్లో రావాలి. ఓకే అయితే ఇంకా రాజకీయ విషయం వస్తే మనకు పెనుగొండ నియోజకవర్గం త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. సోమవారం మొదటి ఎలక్షన్ జరగబోతోంది. ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ చరణ్ రెడ్డి అభ్యర్థిని గురించి 2 మాటలు ఓటర్స్కు. పెనుగొండ నియోజకవర్గ ఓటర్లందరికీ నమస్కారం. ఇప్పుడు రాబోతున్న ఎన్నికలు మన నియోజకవర్గానికి చాలా కీలకం. అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు, అధికార దాహం ఒకవైపు కూటమిగా ఉన్నాయి. మన పెనుగొండ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మన అభ్యర్థి ఉషమ్మ గారి మీద వచ్చే ఏ విధమైన ఆరోపణలు నమ్మొద్దు. అవన్నీ అభూత కల్పనలు. ఏ ఒక్క దాంట్లోనూ నిజం లేదు. కేవలం ప్రత్యర్థి బలమైన వారు కాబట్టి బలహీనతలు సృష్టించి మానసికంగా ఆందోళన సంతోషపడుతున్నారే తప్ప ఈ విధమైన ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉషమ్మ గారి మీద చేస్తున్న ఆరోపణల్లో కళ్యాణదుర్గం విషయంలో కానీ లేదా వస్తే నాన్ లోకల్ అనే విషయంలో కానీ ఏ విధమైన కలత చెందవద్దు. ఉషమ్మ గారి మనసు కల్మషం లేని మనసు మేము దగ్గరగా చూసాం. గతంలో మీరు చూసింటారు, నాకన్నా కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నాడో లేదో నాకు తెలియదు, ఉండొచ్చు కూడా. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను థియేటర్లు తిని ఇప్పుడు కూడా నేను కాలు సరిగా నచ్చలేకపోతున్నా, అది కూడా అనుభవిస్తున్నా. అలాంటి నేనే పార్టీ పరంగా కాకుండా కేవలం అభ్యర్థి నచ్చక నేను వైసీపీలోకి వెళ్ళాను. 2 అభ్యర్థుల్ని బేరేజ్ వేసినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా ఉషమ్మ గారు 100 రెట్లు మేలు. ఆమె నాయకత్వాన్ని బలపరుద్దాం. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు కళ్యాణదుర్గాన్ని నేను చూసా. ఏది 2019 ముందు కళ్యాణదుర్గాన్ని నేను చూశాను, 2019 తర్వాత కళ్యాణదుర్గాన్ని నేను చూశాను. సింగిల్ రోడ్ కమ్మదూరు వైపు నుంచి పోయిన తర్వాత కళ్యాణదుర్గం ఎంటర్ అయిన తర్వాత కళ్యాణదుర్గం ఎండింగ్ వరకు ఒకే ఒక్క దారి సింగిల్ రోడ్. ఆపోజిట్ వెహికల్ వచ్చిందంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపుకోవాలి, ట్రాఫిక్ జామ్ అయ్యేది. 108 వెహికల్స్ పైన కూడా అంత ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు నేను చూసా, ఏదో మొన్న మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళా, అక్కడ కళ్యాణదుర్గం రాయదుర్గం దగ్గర ఔటర్ రింగ్ రోడ్ కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చెందలేదనేది నీకు ఇదొక అభివృద్ధి చెందిందని చెప్పి నిదర్శనం అంతే. కళ్యాణదుర్గం అంటే ఇప్పుడు ఉషశ్రీ గారి వస్తున్నాయి అపోహలు మాత్రమే. గతంలో గత 5 సంవత్సరాల కాలంలో మన పెనుగొండ కూడా అభివృద్ధి బాగా చెందింది. మెడికల్ కాలేజీ వచ్చింది. ఆ తర్వాత మీరు 4 లైన్ రోడ్ శ్రీకృష్ణదేవ జంక్షన్ నుండి మడకసిరా రోడ్ అయితేనేమి మొత్తం 4 లైన్ రోడ్, అది అభివృద్ధి కాదా? మరి ఇంతవరకు ఎందుకు చేయలేకపోయినారు? కాబట్టి ఉషమ్మ వస్తే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి జరుగుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి హామీ. 175 నియోజకవర్గాల్లో మనం చూడాల్సిన జగన్మోహన్ రెడ్డిని, అభివృద్ధి ప్రదాతను చూడాలని కోరుకుంటున్నా. ఉషమ్మ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నా. ఇంకొక చిన్న అపోహ ఉంది, 100 పడకల ఆసుపత్రి ఉంటేనే మెడికల్ కాలేజ్ రావాలని అక్కడక్కడ కామెంట్ చేస్తూ ఉంటాను, విన్నాను కొంచెం. కానీ ఆ 100 పడకల ఆసుపత్రితో కలిపి కట్టేస్తే పోలా మెడికల్ కాలేజీ. నిర్మాణం జరుగుతూ ఉంది, ఆటో క్లియర్ అయిపోద్ది. నిర్మాణం జరుగుతుంది. దూరం పోయి నడుచుకొని పోయిపోయిన కూడా ఆడే, ఈ పక్క కాలేజీ పోతాడు, ఈ పక్క హాస్పిటల్ పోతాడు. విద్యార్థులకు ప్రాక్టీస్ కూడా అక్కడే. సో కాబట్టి పెనుగొండ అభివృద్ధి చెందాలి అంటే
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఉషమ్మ గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలి, అప్పుడే మనం పెనుగొండ అభివృద్ధిని కోరుకుంటాం. లేకపోతే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిందంటే మాత్రం పాత రోజులు గుర్తుకొస్తాయి, 94 రోజులు గుర్తుకొస్తాయి. అప్పుడు ఎంత సఫర్ అయ్యారో పెనుగొండ ప్రజలు, దౌర్జన్యాలు, ఫ్యాక్షన్ హత్యలు ఎంత సఫర్ అయ్యారో పెనుగొండ నియోజకవర్గ ప్రజలు, దాన్ని కూడా గుర్తుంచుకొని కోరుకుంటున్నా. ఆ రాజకీయానికి అతీతురాలేం కాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. దయచేసి ఉషమ్మ గారి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, చూసారా కదా, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ గారు గెలుస్తూ అంటున్నారు. అయితే రాజకీయాల్లో అతీతంగా ప్రతి ఒక్క కన్నా తల్లిదండ్రులు తన బిడ్డలపై ఒత్తిడి పెంచడం తగ్గిస్తే, ఒత్తిడి పెట్టుకోకుండా బాగుంటే రాష్ట్రంలో ఏ ఫలితాలు వచ్చినా కూడా విద్యార్థుల ఆత్మహత్యలు ఆగిపోతాయి. పిల్లల భవిష్యత్తు బంగారు బాటకు వాళ్ళు నచ్చినట్టు మనం వదిలేయాలి, స్వేచ్ఛగా వదిలేయాలి, కానీ వాళ్ళపైన ఎటువంటి ప్రెజర్ పెట్టకూడదు అని చెప్పేసి లక్ష్మీరెడ్డి గారు చెప్పారు. అమూల్యమైన సలహాలు సందేశంతో పాటు మాకు సమయం కేటాయించినందుకు ప్రత్యేకంగా ఎన్కౌంటర్ 2లో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.